అన్న ఎట్లా జరిగిందన్న మహానాడు? సూపర్, అద్భుతం, మిరాకిల్. కడప గడపన దద్దరిలిచ్చినారు. మిరాకిల్ అంటున్నారు, సూపర్ అంటున్నారు, కానీ ఖాళీ కుర్చీలతో వెలవెల్లాడుతుంది మహానాడు. ఇది మహానాడు కాదు, మహాగోడ్ అని చెప్పేసి వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వీడియోస్ వస్తున్నాయి. వైసీపీ అంతకంటే ఏం చేయడానికి ఆస్కారం లేదు కాబట్టి అది కూడా మాట్లాడకపోతే బాగోదని మాట్లాడుతున్నారు. ఎర్లీ టైంలోనో 8 o'clock 9 o'clock టైంలోనో లేకుంటే సాయంత్రం అయిపోయిన టైంలోనో ఖాళీ కూర్చుని షూట్ చేసి సాక్షి సోషల్ మీడియా వైసీపీ ప్రచారం చేయడం కొత్త ఏం కాదు. మనం చూస్తూనే ఉన్నాము, జనం అంతా చూస్తున్నారు. అన్ని టీవీలోనూ రిలే వస్తున్నది, లైవ్ చూపిస్తున్నారు. అద్భుతంగా రెస్పాన్స్ చూస్తున్నాము. ఇక్కడ సభలోనూ ఒక్కొక్క స్పీకర్కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూస్తున్నాము. అయినా మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం కాబట్టి ఆ రెస్పాన్స్ అక్కడ ఉంది. అనుకున్నారా ఇంత గ్రాండ్ సక్సెస్ అవుతుందని? కడపలో పెట్టారు కదా, చాలా మంది కొంత డైలమాలో ఉన్నారు కదా, ఇంతకుముందు అవుతుందా అవదని. 100% వేరే చోట అయితే కొంచెం అటు ఇటు జరిగేదేమో. కడప కాబట్టి 100% నవ్వుతో నా భవిష్యత్తుగా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేసినాము. రేపు చూడాలి అసలైన సంబరాలు, రేపు తెలుస్తుంది. కడప గడపన తెలుగుదేశం పార్టీ దమ్మేంటో రేపు తెలుస్తుంది. 100% సక్సెస్ అవుతుంది. మేమంతా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము. ఇలాంటి మహానాడిని మళ్ళా భవిష్యత్తులో చూస్తామా లేదా అన్నంత ఆతృతగా ఎదురు చూస్తున్నాము. 100% సక్సెస్ అవుతుంది. ఎలా ఉంది ఇప్పుడు కార్యకర్తలకు సంబంధించి ప్రవేశపెట్టిన తీర్మానాలు ఏవైతే ఉన్నాయో, తెలుగుదేశం పార్టీ తీర్మానాలు బాగానే ఉన్నాయా? అద్భుతంగా ఉన్నాయి. పబ్లిక్ నుంచి కూడా, మా ప్రజాప్రతినిధులని ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. హర్షధ్వానాలతో ఆమోదం తెలుపుతున్నారు. శాసనాలు చేయడం, తీర్మానాలు చేయడమే కాకుండా దాన్ని అమలుపరిచే దిశగా మా సీఎం గారు ముందుకెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి సీఎం ఉంటాం. ఆంధ్రప్రదేశ్ జనం చేసుకున్న పూర్వజన్మ సుకృతం, నిండు నీరోళ్ళు, ఆయురారోగ్యాలతోటి అష్టైశాలతో శుభంగా ఇంకా నిండు నూరేళ్ళు సీఎం గారు బాగుండాలని మేమంతా ఏమిలు నియోజకవర్గం తరఫున మేమంతా వచ్చినాము, మేమంతా కోరుకుంటున్నాము. జై తెలుగుదేశం. బివి జయనాగేశ్వర రెడ్డి గారు కూడా మా అందరికీ అమోఘమైన మద్దతు ఇచ్చి మొత్తం అందరినీ మమ్మల్ని తీసుకొచ్చి ఏర్పాట్లు అవి చేసి భోజనాలు కానీ దగ్గరుండి ట్రావెల్ కానీ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అక్కడ సీఎం గారు ఎట్లా చేస్తున్నారో ఇక్కడ జయనాగేశ్వర రెడ్డి గారు కూడా మా కాన్స్టిట్యున్సీ నుంచి ఏర్పాట్లన్నీ చేసి మాకు 100% మద్దతు చూపించి మమ్మల్ని తీసుకొచ్చినారు ఇక్కడికి. మీ పేరన్నా? నా పేరు మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు. ఎక్కడి నుంచి వచ్చారన్నా? నేను కర్నూలు డిస్టిక్ ఎమ్మెల్యే నుంచి వచ్చాను. ఎట్లా జరిగింది మహానాడు? మహానాడు నేను మొట్టమొదటిసారిగా వచ్చాను. అత్యంత అద్భుతంగా కనపడుతుంది. నేను 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నాను. ఫస్ట్ టైం మహానాడుకు రావడము. ఈ మహానాడుకు వచ్చినప్పుడు ఇది రాయలసీమ ప్రాంతమా, ఇది ఎడారి ప్రాంతమా అని ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఇది రాయలసీమ కాదు, ఇది ఏదో కేరళనో లేదా కోనసీమలాగా కనపడుతుంది తప్పనిచ్చి. ప్రకృతి చూడండి ఎంత చల్లగా ఎంత హ్యాపీగా ఉందంటే దీని అంతటికి కారణం ఈరోజు తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి గొప్ప గొప్ప నిర్ణయాలకే ఈ రాయలసీమ ప్రాంతం ఇంత అద్భుతంగా చల్లటి వాతావరణంలో ఉండడం చాలా ఆశ్చర్యకరంగా ఆనందకరంగా అనిపిస్తుంది. దానికి ఈ ప్రాంతం ఇంత బాగుండడానికి ఏకైక కారణము ఇప్పుడు వర్షాలు కూడా సకాలంలో రావడం, మేము వస్తుంటే ప్రతి నదీ జలాలని నిండుగా ఉండడము, ఇక్కడ ప్రకృతి కూడా ఎంత ఆహ్లాదకరంగా ఉండడం చూస్తుంటే ఇవన్నిటికీ ఏ కారణం అంటే గతంలో నిర్ణయాల కంటే ఈ టీడీపీ గవర్నమెంట్లో ఇప్పుడున్న ప్రజా సంక్షేమానికి మంచి పెద్దపీట చేయడం జరిగింది. దానికి అత్యంత ముఖ్యమైన విలువలతో కూడినటువంటి సంక్షేమ పథకాలు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే నేను రాష్ట్ర వికలాంగుల గౌరవ అధ్యక్షుడిని. నా సమాచారం ప్రకారం ఈనాడు వరకు దేశంలో ఎక్కడ లేని వికలాంగులకు ఒక గొప్పగా 6,000 పెన్షన్ ఇవ్వడం ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా సంతోషకరం. దాంతోపాటు పడక మీద ఉన్నటువంటి వికలాంగుడికి 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం, రేపు రాబోతున్న అనాథ పిల్లలకు కూడా 5,000 పెన్షన్, ఇంత గొప్ప గొప్ప సంక్షేమ పథకాలు ఇస్తున్నందుకు ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రకృతి ఈరోజు ఒక దాసోహంగా ఇంత చల్లగా కనపడుతుందంటే దానికి అర్థం చేసుకోవచ్చు. ఓకే అన్న, మీ పేరండి? నా పేరు మహేంద్రబాబు, ఎమ్మిగిన నియోజకవర్గము. ఎలా జరిగింది మహానాడు? చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా జరిగింది. కనీవినటువంటి విధంగా ఈరోజు మా అభిమాన కథానాయకుడు ఎన్టీ రామారావు గారి జన్మదినం కావడము మాకు చాలా ఆనందంగా ఉంది. అంటే ఇప్పుడు కార్యకర్తలకు సంబంధించి మీరు చాలా దూరం నుండి వస్తుంటారు కదా, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఇంత అనుకోని జనానం వచ్చినా కూడా ఏర్పాట్ల విషయంలో అన్నీ సవ్యంగా జరుగుతున్నాయి. అలాగే మా నియోజకవర్గానికి సపరేట్ మా ఎమ్మెల్యే గారు కూడా ఒక కళ్యాణ మండపంలో అన్ని ఏర్పాట్లు చేసి రూమ్లు అరేంజ్ చేసి ఫుడ్ కూడా బాగా అరేంజ్ చేశారు. ఇక్కడ భోజనాలు కూడా బాగానే ఉన్నాయా? చాలా బాగున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. ఓకే,
ఓవరాల్గా ఎలా ఉంది ఈ 11 నెలల చంద్రబాబు పాలన? చాలా అద్భుతంగా ప్రజలకు మెచ్చే విధంగా 1-2 సార్లు ఆలోచిస్తూ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అనుకున్నారా ఎంత సక్సెస్ అవుతుందని? ఊహించిన దానికంటే ఇంకా ఎక్కువ జరుగుతుంది. ఇది రాయలసీమ ప్రాంతం కదా, ఏ ముఖ్యమంత్రి వల్ల మీకు రాయలసీమ మంచి జరిగిందంటే రాయలసీమ కంటే ఏం చెప్తారు? ప్రథముడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారి వల్ల జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి మరి రాయలసీమ వాసే కదా, అతను ఏమీ చేయలేదా మీకు? సర్వనాశనం చేసి కూర్చున్నాడు. మళ్ళీ వస్తా అంటున్నాడుగా ఆయన. సాధ్యము అన్ని ప్రగల్భాలు తప్ప ఏమీ ఉండదు, జరగదు కూడా.